హాయ్ ఫ్రెండ్స్, మట్టి పాత్రలో రొయ్యల కూర టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తానండి. రొయ్యల మీద పొట్టు తీసిన దగ్గర నుంచి ఎలా కలపాలి, ఉప్పు కారము ఎంతసేపు ఉంచాలి అవన్నీ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా రొయ్యలు తీసుకొని అలా చేసుకోవాలండి. కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇదిగోండి, మా కిచెన్ ఇలా ఉంటుంది. అన్నిటికీ లెటర్స్ రాసి పెడతానండి. అంటే అందరికీ ఏ ఐటమ్ ఎలా ఉంటుందో తెలియదు కదండి. అందుకని నాకు చిన్నప్పటి నుంచి ఇలాగ అలవాటు. మా అమ్మగారు ఇలాగే లెటర్స్ రాసి పెట్టేవారు. ఇగోండి, రొయ్యలు కడిగేసి రెడీ పెట్టుకున్నాం. కారం వేస్తున్నాం, సరిపడా కారము, సరిపడా ఉప్పు బాగా కలిపి ఒక 30 minutes పక్కన పెట్టుకోవాలి. మట్టి పాత్ర అండి, కడిగి పెట్టుకున్నాను. మసాలా సామాలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమోటా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ముక్కలు వేసి బాగా వేయించాలి దోరగా. వేగిన తర్వాత చిటికెడు పసుపు వేసుకొని కలపాలి. ఆ తర్వాత రొయ్యలు వేసి రొయ్యలు వేసి కలిపిన తర్వాత మసాలా పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ మట్టి పాత్రలో చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా వస్తుందండి. కర్రీ చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా మట్టి పాత్రలోనే చేస్తానండి అన్నీ చేయవలసిన కర్రీస్ అన్నీ. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గనివ్వాలండి. తర్వాత కలుపుకోవాలి. మనం వాటర్ వేయవసరం లేదండి, ఎందుకంటే రొయ్యలు కడిగినప్పుడు ఆ వచ్చిన వాటర్ సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్.